జూబ్లీహిల్స్ టికెట్ నవీన్ యాదవ్‌కి ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా గెలుపు ఖాయం. అక్కడ చాలా బలం ఉన్నది. ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని ఒక మంచి ప్రచారం మొదలైంది. కానీ ఎప్పుడైతే ఆయన పీజీఆర్‌కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేసిర్రో అప్పుడు కంప్లీట్‌గా నెగెటివ్ ప్రచారం స్టార్ట్ అయింది. జూబ్లీహిల్స్‌లో మంచి పేరున్నటువంటి గల్లీ గల్లీలో పేరున్న పీజీఆర్ మీద ఆయన అట్లాంటి వ్యాఖ్యలు చేసిర్రు. ఇది ఆయనకి ఎలక్షన్‌లో చాలా దెబ్బ పడుతది. నెగెటివ్ కామెంట్స్ చేసిర్రని చెప్పి ఒక ప్రచారం మొదలైంది. సో, అసలు ఆయన ఏం మాట్లాడిర్రు? దానికి సంబంధించి పీజీఆర్ ఫ్యామిలీ ఏమంటోంది? దాని గురించి మనం మాట్లాడదాం. మనతో పీజేఆర్ గారి వారసురాలు, ఆయన కూతురు విజయారెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ కామెంట్స్‌కి సంబంధించి వాళ్ళ రెస్పాన్స్ ఏందో తెలుసుకుందాం. విజయారెడ్డి గారు చెప్పండి. అసలు ఈ వ్యాఖ్యలను ఎట్లా వస్తారు? మీరు నెగెటివ్ వ్యాఖ్యలు అంటారా? పాజిటివ్ వ్యాఖ్యలు అంటారా? వాటిని ఏ రకంగా చూస్తారు? పీజర్ గారి గురించి నెగటివ్ మాట్లాడడానికి ఏమీ లేదండి. హ్మ్. ఆయన ఇన్నేళ్ల చరిత్రలో ఆయన గురించి ఆయనకు మచ్చ లాంటిది ఏమీ లేదు. కాబట్టి ఆయన మీద మాట్లాడడానికి నెగటివ్ మాట్లాడడానికి ఏమీ లేదు. ఏదో ఉత్సాహంలో ఆయన లోకల్ అని చెప్పుకోవడంలో ఆ స్టేట్మెంట్ వచ్చింది. కానీ డెఫినెట్ గా పీజర్ గారు అన్న అంటే నేనున్నాను పలికే నాయకుడు. ఇక్కడ మన నియోజకవర్గంలోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్ లోనే ఎప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చినా నిలబడిన నాయకుడు పీజీఆర్. అలాంటి పీజీఆర్ కి లోకల్ నాన్ లోకల్ అనేది అసలు ట్యాగ్ లైనే రాదు. నాకు తెలిసి ఆ ఉద్దేశంలో అనలేదు, ఫ్లోలో వచ్చేసింది. కానీ ఏదో అది బహానా పెట్టుకొని ఇప్పుడు ఇతర పార్టీలు దాన్ని క్యాష్ చేసుకోవడానికి ఎన్నడూ లేని పీజీఆర్ మీద ప్రేమ ఒలకపోస్తే ఇప్పుడు పాలాభిషేకులు చేస్తున్న వాళ్ళని నేను ఒకటే అడగదలుచుకున్నాను. మరి 10 ఏళ్లలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు పీజీఆర్ గారు అంత సేవలు చేసిండ్రు కదా, అంత మహానాయకుడు కదా, మరి మీరు గుర్తించి ఆయన పేరు మీద ఎందుకు ఒక స్మారకం గానీ ఆయనకు ఒక ఘనమైన నివాళులు ఎందుకు అర్పించలేదని మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. రాజకీయాలకి ఆఖరికి ఇంత దిగజారి పీజీఆర్ గారి పేరుని కూడా ఎప్పుడు కూడా ఎవరు తప్పుగా ఉచ్చరించడానికి కూడా భయపడే పేరుని మీరు ఈ రోజు మీ స్వార్థం కోసం వాడుకుంటుంటే ఇది పీజీఆర్ అభిమానులు సహిస్తారు. పీజీఆర్ గారి గురించి నెగిటివ్ మాట్లాడేటోడు పుట్టలేదు, పుట్టాడు కూడా. ఎందుకంటే ఆయన అట్లా బతికిండు. ఆయన నాయకుడు అంటే ఎట్లుండాలంటే పీజీఆర్ లెక్క ఉండాలని ఒక రోల్ మోడల్ గా బతికిన నాయకుడు పీజీఆర్ గారి గురించి ఎవ్వరు కూడా నెగిటివ్ మాట్లాడలేరు. కానీ అంటే మీరు మాట్లాడలేదు, ఆయన నెగిటివ్ కామెంట్స్ కాదంటున్నారు. కానీ బయట చర్చ అంతా కూడా ఆయన కంప్లీట్గా పీజీఆర్ని విస్మరించిండు, పీజీఆర్ కంటే నేను గొప్పని అన్నట్టుగా మాట్లాడిండని ఆల్రెడీ బయట ప్రచారం అంతా జరుగుతూ ఉన్నది. దాన్ని కౌంటర్ ఇవ్వడానికి మీరు ఎట్లా చేయబోతా ఉన్నారు, ఏం చేయబోతా ఉన్నారు? నేను ఒకటి చెప్తున్నానండి, నాకు తెలిసి నవీన్ ఒక చదువుకున్న యువకుడు, ఒక ఆలోచన మంతుడు. పీజీఆర్ గారిని వాళ్ళ ఫాదర్ కూడా పీజీఆర్ గారి శిష్యులు. చిన్నప్పటి నుంచి పీజీఆర్ గారి కార్యక్రమాలు చూశారు. పీజీఆర్ గారు ఎలాంటి నాయకుడు చూసింది. నాతోడు కూడా ఎన్నోసార్లు అన్నారు పీజీఆర్ లాంటి మాకు అందరికి ఇన్స్పిరేషన్ అని. సో ఆయన ఏదో నెగిటివ్ పీజీఆర్ గురించి మాట్లాడిందని ఎవరు అనుకోరు. చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు రాజకీయం ఎంత దరిద్రంగా తయారు చేసి పెట్టిండ్రంటే ఏదన్నా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు రేపు నవీన్ నాకు వాటర్ కావాలన్నా కానీ దాన్ని కూడా నెగిటివ్ చేసి పబ్లిసిటీ చేసే స్థాయికి అదర్ పార్టీస్ ఉన్నారంటే వాళ్ళు పవర్ కోసం ఎంత పరితపిస్తున్నారో అర్థమవుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎట్లా ఉండబోతుంది? కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా, లేకుంటే ఇద్దరి మధ్యలో నెక్ టు నెక్ ఫైట్ ఉండబోతుందా? ఎందుకంటే అటు ఒక సెంటిమెంట్ ఉంది, ఇటు ఒక సెంటిమెంట్ ఉంది, ఇద్దరికి ప్లస్ పాయింట్స్. సో మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ, అది జూబ్లీహిల్స్ అనేది కాంగ్రెస్ కంచుకోట. ఎన్నో ఏళ్ల నుంచి, ఒక డెకేడ్స్ నుంచి అక్కడ బస్తీలు నెలకొల్పిన నాయకుడే పీజీఆర్. ఆయన ఏది చేసినా కానీ కాంగ్రెస్ కండువాతోటి కాంగ్రెస్ పార్టీలో చేసి, సరే కాంగ్రెస్ పార్టీలో ఆయన కష్టం వచ్చినా నష్టం వచ్చినా సస్పెండ్ చేసినా కానీ కాంగ్రెస్ వీడు ఎప్పుడు పోలేదు. అదే కండువా వేసుకొని అదే దానిలో పనిచేశాడు. ఎన్నో బస్తీలు నెలకొల్పారు. అలాంటి గడ్డ జూబ్లీహిల్స్ గడ్డ. ఎంతో విలువైన స్థలాలు ఇప్పుడు భూములలో పట్టాల రూపాన పేదలకు ఇచ్చినవి ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మాకు అసెట్స్ అయితే పీజీఆర్ గారు పెట్టిన పునాది విత్తనం మాకు డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ పెట్టిన విత్తనం 100% సక్సెస్ ఇస్తుంది. ప్రజలు ఈ 10 ఏళ్లలో తలుకులు మెలుకులు ఉన్నా కానీ పీజీఆర్ లెక్క చేయలేదని, పీజీఆర్ లాంటి నాయకుడు రావాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. 100% కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వంలోనే ఆ పనులన్నీ అయితాయి. ఆయన వదిలిపెట్టిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ కూడా కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే అవుతుంది. కాంగ్రెస్ అంటేనే పీజీఆర్ అంటేనే కాంగ్రెస్, ఇంకొక మాట లేదు. 100% ప్రజలందరూ కూడా అది గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారు. పీజీఆర్ గారు చెప్పినటువంటి మంచి పనులు, పీజీఆర్ గారికి ఉన్నటువంటి పాజిటివిటీ గురించి మీరు చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని నెగిటివ్ పాయింట్స్ మీకు ఈ ఎలక్షన్లో ఇబ్బందికరంగా మారాయా? అవేంటి అంటే
ఫ్రీ బస్ అని పెట్టారు, బట్ రీసెంట్గా బస్ ఛార్జీలు పెంచారు. అది కూడా సిటీ లిమిట్స్లో, జిహెచ్ఎంసీ లిమిట్స్లో బస్ ఛార్జీలు పెంచారు. ఇది మీకు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో నెగిటివ్ కాదా? కాదండి, ఆర్టీసీ ఎక్కడుంది, ఆర్టీసీ పనే అయిపోయింది అన్నోళ్ళు ఇప్పుడు ఆర్టీసీ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉన్నది. అంటే వాళ్ళేమో సంస్థలను నిర్వీర్యకాలు చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటి ప్రభుత్వ సంస్థలు, ప్రజల సంస్థలను రిట్రీవ్ చేస్తున్నారు, రివైవ్ చేస్తున్నారు, ప్రజలకు మళ్ళీ అందజేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా మేము ఫ్రీ బస్సెస్ పెడితే కూడా దాన్ని కూడా మహిళల మీద అవేళన చేసిన వాళ్ళు ఉన్నారు, కాదని అంటలేం. కానీ వాళ్ళు ఎన్ని చెప్పినా కానీ చిత్తశుద్ధిగా కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నది, ప్రజల సంస్థలను, ప్రజల ఆస్తులను కాపాడడంలో ముందుంటున్నది. ఇవన్నీ కూడా టెంపరీ అయినా కానీ ప్రజలు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అన్నది వాళ్ళకు ఒక నమ్మకం ఉంది. తెలంగాణ రాదు 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 అంటే ఎట్లయితే సోనియా గాంధీ గారు ఇచ్చారో తెలంగాణ, అట్లే ఇక్కడ న్యాయం జరగదు జరగదు లేకపోతే పరిపాలన బాగాలేదన్న వాళ్ళ నోటితోటి ఇందిరమ్మ పాలన, ప్రజా పాలన అంటే ఇదని పనిచేసే దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మేమందరం నమ్ముతున్నాం, ప్రజలు కూడా నమ్ముతున్నారు. డెఫినెట్ గా వచ్చి రెండేళ్ళు కూడా కంప్లీట్ కాలేమాది, నిలదొక్కుంటున్నాము. ఉన్న దాంట్లోనే ప్రజలకు ఫస్ట్ పెద్ద పీట వేసి మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాం. ప్రజలు గమనిస్తున్నారు. కమిట్మెంట్ తోటి ఉన్న పార్టీ ఏదైనా ఉంటే ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ అని ప్రజలకు తెలుసు కాబట్టి 100% ఇవి చిన్న చిన్నవి మాకేమి ఎఫెక్ట్ పడవు. 100% కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మంచి కార్యక్రమాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు సన్నబియ్యం ఏం చెప్పలేదు, అయినా చేసినాం. ఎన్నో కార్యక్రమాలు అవన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి మేము చేసుకుంటూ వస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ లోనే దాదాపు 150 కోట్లతోటి పనులు స్టార్ట్ చేసిండ్రు. సో అవన్నీ కూడా ప్రజలకు అర్థం అవుతుంది. ఎప్పుడైతే అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ పనిచేసే ప్రభుత్వం అని ప్రజల పక్షాన ఇవన్నీ సరే టెంపరీగా ఎవరు భూతద్దంలో పెట్టి చూపించినా ప్రజల కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది. ఎస్పెషల్లీ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఇంకా ఎక్కువ ఉంది. ఓకే, ఇప్పుడు జూబ్లీహిల్స్ నుంచి మనం పక్కకే ఉన్నటువంటి ఖైరతాబాద్ వద్దాం కాసేపు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ అయిపోయిన కొద్ది రోజులకే మీకు ఇక్కడ ఖైరతాబాద్లో ఎలక్షన్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఎట్లా ఉండబోతుంది? ఇక్కడ కూడా బై ఎలక్షన్ రాబోతున్నది. మీ నియోజకవర్గంలో మీరే పోటీ చేయబోతున్నారా, దానం నాగేందర్ గారు పోటీ చేయబోతున్నారా? ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? సరే, ఎలక్షన్లనే ఎప్పుడు వచ్చినా కానీ ఎట్లా వచ్చినా కానీ మేము ఎలక్షన్ల కన్నా మీద ఫోకస్ కన్నా ప్రజల సేవ కోసం ఫోకస్ చేస్తాం, ప్రజల మధ్యలో ఉంటాం. పీజర్ గారు చూపించిన బాట మాకు అదే, ప్రజల కోసం ఉండాలా, ప్రజల అనునిత్యం ప్రజల సేవ చేయాలనేది అది చేసుకుంటా వెళ్తున్నాం. ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా పబ్లిక్ పల్స్ ఇంపార్టెంట్. పబ్లిక్లో పల్స్లో ఖైరతాబాద్ ఆడబడుచుగా పీజార్ బిడ్డగా ఆ ముద్ర వేసుకున్నాను. వాళ్ళ ఆశీర్వాదం నాతోటి ఉంటుంది. నేను ఒక కుటుంబంలో మమేకమై పనిచేసుకుంటా వెళ్తున్నాం. పరీక్ష ఎప్పుడు వచ్చినా రాయడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇంకో క్వశ్చన్, దీని మీద సమాధానం చెప్పాలి. ఒకవేళ ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ మీ బ్రదర్ని బరిలోకి దించితే పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఇంకా అవన్నీ వచ్చినప్పుడు డెఫినెట్ గా అన్ని కూడా బయటికి వెళ్తాయి. పీజీఆర్ అంటే ఏంది, పీజీఆర్ వారసత్వం అంటే ఏంది, పీజీఆర్ ఎలా పనిచేసింది, ఎవరు ఆ దిశలో నడుస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. మనం చెప్పవసరం లేదు. ఇంకా ఆ టాపికే రాలేదు, వచ్చినప్పుడు చాలా మాట్లాడుకోవచ్చు, చాలా ఉంటాయి. ఖచ్చితంగా ఖైరతాబాద్ బై ఎలక్షన్ వస్తుంది. జూబ్లీహిల్స్ అయినా కొద్ది రోజులకే ఎట్లాగ వస్తుంది. వచ్చినప్పుడు డెఫినెట్ గా చూద్దాము. ఏంటి ఇప్పుడే మనం 6 నెలల ముందే అడవిడి చేయడం కరెక్ట్ కాదు. మేము ఒకటే అంటున్నాం, మా పని ఎలక్షన్ మీద ఫోకస్ ఉండదు, మా పని ప్రజల సేవ మీద ఫోకస్ ఉంటది. అనునిత్యం ఎలక్షన్ ఉన్నట్టే మేము ప్రజల కోసం పనిచేస్తాం. తాము ఎన్నికల కోసం కాదు, ప్రజల సేవ చేయడానికి ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాము. గత ప్రభుత్వంలో చేయనటువంటి పెండింగ్ లో పెట్టిన అనేక అంశాలను ఇప్పుడు చేస్తా ఉన్నాం. కాబట్టి అట్లాగే పీజీఆర్ చేసినటువంటి మంచి పనులు, ఆ వారసత్వంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో ఖచ్చితంగా మేము విజయం సాధిస్తామని చెప్పేసి విజయారెడ్డి గారు చెప్తా ఉన్నారు.